ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్, ఆర్డీఓ నరసింహారావు హాజరయ్యారు. రాష్ట్రంలో భూములకు హక్కులు కల్పించేందుకే ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని కలెక్టర్ అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రకాశం జిల్లా అనుమాలవీడు గ్రామంలో మస్తాన్ వలి స్వామి ఉరుసు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మహోత్సవంలో మస్తాన్ స్వామి జెండా గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. దర్గా వద్దకు భారీ ఎత్తున భక్తులు చేరి ప్రార్థన చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మలకపేట మూసారంబాగ్ శంకర్ నగర్లో 13 రోజులుగా మంచినీరు రావట్లేదని జలమండలి కార్యాలయం ఎదుట కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి సరఫరా విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పెడచెవిన పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించేదే లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నిర్మల్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో బైంసా కుబీర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కాంగ్రెస్ నాయకులు అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదని బీజేపీ నాయకులు అన్నారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా ఎవరికీ తెలియకుండా అర్హుల జాబితా తయారు చేయడం ఏంటని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. భూ సమస్యలను ఈ చట్టం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో ప్రముఖ రాజకీయ నాయకులు పొన్నం ప్రభాకర్, తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. ప్రారంభ వేడుకల్లో దైవ దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ ఆశీర్వాదం తీసుకున్నారు. జనగామ జిల్లాలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. స్వయంగా రైతులకు ఫోన్ చేసి ధాన్యం అమ్మినందుకు నగదు జమ అయ్యాయా లేదా అని తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని, దళారుల చేతిలో మోసపోవద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. పహల్గాంలో జరిగిన హత్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దుకాణ వ్యాపారులు బంద్కు సంపూర్ణ మద్దతునిచ్చారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తమ ఉగ్రవాద చర్యలతో భారతదేశాన్ని అస్థిరతలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నాయకులు విమర్శించారు. గతంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ ప్రతిసారి మన దేశం గట్టి సమాధానం ఇచ్చినా పాకిస్తాన్కు బుద్ధి రాలేదన్నారు. వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఐక్య బహిరంగ సభ ఈ నెల 30న మదిర వ్యవసాయం మార్కెట్ నందు నిర్వహించనున్నట్లు ముస్లిం ఐక్య సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న సానుభూతి పరులు, ముస్లిం సోదర సోదరీమణులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండలో తిరు బజార్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా రోడ్డుపై విద్యుత్ స్తంభం కూలడంతో ప్రజలు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పశు వైద్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హాజరయ్యారు. మూగజీవాల ఆరోగ్య సంరక్షణలో పశు వైద్యుల సేవ అనిర్వచనీయమని ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్ల మూగజీవాలకు పశు వైద్య సిబ్బంది అండగా నిలుస్తుందన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరులో మాజీ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక మాజీ ఉద్యోగస్తుల సంఘం కార్యాలయం నుండి రాచర్ల గేటు వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో మరణించిన 28 మందికి నివాళులర్పించారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను వెంటనే పట్టుకుని మరణశిక్ష విధించాలన్నారు. బాసరలో ఆర్జీయూకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష 18వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా అధ్యాపకులు మహిషాసుర మర్దిని అవతారం ఎత్తి సృజనాత్మక నిరసనకు తెరతీశారు. అధ్యాపకులు గౌరవం కోరుతున్నారు, కనికరం కాదు అనే నినాదాలతో ఆవేదనను వ్యక్తం చేశారు. తమ సేవలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కొరకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాకినాడ జిల్లా గుర్రపాలెం రోడ్డులో జగ్గంపేట యూత్ ఆధ్వర్యంలో సమ్మర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. క్రీడాకారులు అందరినీ పలకరించి ఆల్ ది బెస్ట్ తెలిపారు. టోర్నీలో మొదటి మ్యాచ్ లెజెండ్స్ వర్సెస్ రైజింగ్ స్టార్స్కి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. మ్యాచ్కు ముందు పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.